హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీగా స్పైసీగా ఉండే టమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ టమాటో రైస్ లంచ్కి, టిఫిన్కి, ఈవెన్ లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ. హోటల్లో తింటే ఎలా ఉంటుందో అదే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి జీడిపప్పుని దోరగా ఫ్రై చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు కట్ చేసిన టమాటోస్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయండి. ముందుగా క్లీన్ చేసి నానబెట్టుకున్న రైస్ వేయండి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేయండి. తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యే వరకు అలానే ఉంచండి. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టి 15 to 20 మినిట్స్ అలానే వదిలేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ టమాటో రైస్ రెడీ. ఈ రైస్ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.